హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ICHR అనమాట, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. లొకేటెడ్ హెడ్ ఆఫీస్ ఎట్ ఢిల్లీ అండ్ రీజనల్ ఆఫీసెస్ వచ్చేసరికి మనకి పూణే, బెంగళూరు అండ్ గువాహటి, అస్సాం. ఇదైతే మనకి 13 వేరియస్ అంటే LDC, టైపిస్ట్, అటెండర్, కార్ డ్రైవర్, అలాగే వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే మనకి కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి మనకి 14 జనవరి 2023 అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వాలి. అయితే ఈ వెబ్సైట్ వీళ్ళది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అది నిన్న నుంచి అయితే స్టార్ట్ అయింది. అంటే 23 జనవరి 2023 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ నుంచి 13 ఫిబ్రవరి 2023 అనమాట. ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. UR ఒకటి, OBC ఒకటి, ఇంకా కాపీ హోల్డర్ ఒకటి UR, ఇంకా అసిస్టెంట్ 2 అయితే ఉన్నాయి. ఒకటి UR, ఒకటి OBC అనమాట. ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ JHT UR ఒకటి ఉంది. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్స్ అయితే 8 అయితే ఉన్నాయి. 8 UR, OBC, EWS, ST, అలాగే హిందీ టైపిస్ట్ ఒకటి UR, లిఫ్ట్ ఆపరేటర్ ఒకటి UR, స్టాఫ్ కార్ డ్రైవర్ ఒకటి UR, ఇంకా స్కూటర్ డ్రైవర్ ఒకటి UR, ఇంకా MTS ఆఫీస్ అటెండర్ 11 అయితే ఉన్నాయి. ఇంకా వాచ్ అండ్ వార్డ్ అటెండెంట్ 2 అయితే ఉన్నాయి. టోటల్గా MTS వచ్చేసి 13 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ కూడా మరి UR, OBC, SC, ST, EWS అయితే ఉన్నాయి. ఇంకా సీనియర్ లైబ్రరీ అటెండెంట్ 1 అయితే ఉంది UR, ఇంకా సఫాయి కర్మచారి అనమాట, క్లీనర్ 3 అయితే ఉన్నాయన్నమాట. UR ఒకటి, OBC ఒకటి, SC ఒకటి. ఇంకా మన ఏజ్ లిమిట్ వచ్చేసరికి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, LDC, హిందీ టైపిస్ట్, లిఫ్ట్ ఆపరేటర్, MTSకి సంబంధించి అప్పర్ ఏజ్ 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ వాటికి అన్నిటికీ కూడాను మనకి 30 ఇయర్స్. ఇంకా కూడా మనకి SC, ST, ఇంకా ఈ OBC, PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. SC, ST 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్, PWD క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అదైతే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇంకా కాపీ హోల్డర్, ఇంకా అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైతే అవసరమైతే ఉంటుందో దానికి అదైతే ఇక్కడ అవసరమైతే అవుతుంది. ఇంకా మినిమం అయితే డిగ్రీ అయితే ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, లిఫ్ట్ ఆపరేటర్, స్టాఫ్ కార్ డ్రైవర్, స్కూటర్ డ్రైవర్ సంబంధించి ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు. ఇంకా MTS అండ్ సఫాయి కర్మచారి అండ్ అటెండెంట్కి సంబంధించి 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్ అనమాట. MTSకి ఈ సఫాయి కర్మచారి అంటే క్లీనర్ అనమాట. ఇంకా అటెండెంట్ దీనికి సంబంధించి ఓన్లీ 10th క్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫీజు వచ్చేసరికి UR, OBC, EWS 500 ఇచ్చారు. SC, STకి సంబంధించి 250 ఇచ్చారు. ఇంకా ఉమెన్ PWDకి సంబంధించి ఫీజు లేదనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అంటే అప్లికబుల్ అయితే కనుక అదైతే కండక్ట్ చేస్తారు. ఇంకా ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టోటల్గా. దీనికి సంబంధించి ఇదైతే మనకి పోస్ట్ వైజ్ అప్లై నౌ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. మొత్తం 13 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. UR, OBC, EWS 500 రూపీస్ అలాగే ఇది ఇచ్చారనమాట. SC, STకి సంబంధించి ఇంకా ఉమెన్ PWD క్యాండిడేట్స్కి నిల్ అనమాట. SC, STకి సంబంధించి 250 రూపీస్. మొత్తం ఇక్కడ మనకి 3 కేటగిరీస్ ఇచ్చారు. UR, OBC, EWS 500, SC, ST 250, ఉమెన్ PWDకి నిల్ అనమాట. ఓకే, ఇంక ఇక్కడ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో మనం ఆ పోస్ట్కి సంబంధించి సపోజ్ మనకి MTS ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ ఇదైతే తీసుకుందాము. MTS వాచ్ అండ్ వార్డ్ అటెండెంట్, ఇంకా MTS ఆఫీస్ అటెండర్ ఇది తీసుకుంటే కనుక దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. అప్లై నో మీద ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ID, పాస్వర్డ్ ఇదైతే మనం క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే మనకి ఈ ID, పాస్వర్డ్ అయితే వస్తాయి. తర్వాత మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్రౌజర్ ఈ కంపాటబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి జావా స్క్రిప్ట్ అయితే కనుక మనం ఎనబుల్ అయితే చేసుకోవాలి బ్రౌజర్లో. మనకి బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చేసుకోవాలన్నమాట.
జావా స్క్రిప్ట్ మనం ఏ బ్రౌజర్లో చేస్తుంటే ఆ బ్రౌజర్లో జనరల్గా ఇది ఎనబుల్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అప్పుడు మీరు దాన్ని కనుక డిజబుల్గా ఉంటే దాన్ని ఎనబుల్ చేసుకోవాలి. ఇంకా మనకి పాపప్ విండో అని ఉంటుంది. మనకి పాపప్ అనేది బ్లాక్ అవ్వకూడదు అనమాట. దానికోసం మనకి ఇలాగా ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ పాపప్ ఎలాగా ఉంటుంది. ఇక్కడ ఈ పాపప్ విండోస్ జనరల్గా ఇది బ్లాక్ అయ్యి ఉండదు. ఈ టిక్ ఆన్ అయితే టిక్ తీసేయాలన్నమాట. అప్పుడు మనకి అది ఎనబుల్ అయితే అవుతుంది. మన సెపరేట్ విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అది ఒకసారి చెక్ చేసుకొని మనం ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక అప్పుడు ఇవి చెక్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ మిస్టర్ అలాగేం పెట్టకూడదు. యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క సర్ నేమ్తో సహా మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలాగ మొత్తం మనకి కవర్ అయ్యేలాగా ఇదైతే ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ ఇవ్వాలన్నమాట 10th క్లాస్లో. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కమ్యూనిటీ యువరా ఇదైతే మెన్షన్ చేయాలి. మనం ఇది సెలెక్ట్ చేసుకునే ముందు పోస్ట్ అయితే చూసుకోవాలన్నమాట. ఏ పోస్ట్లో మనకి ఏ కేటగిరీలో ఉన్నాయో అది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో ఆటోమేటిక్గా అయితే ఉన్నది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ నుంచి మనం 10th క్లాస్ ప్రకారం ఈ మెట్రికులేషన్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వాలి ఇక్కడ. ఇంకా మొబైల్ నెంబర్ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఈమెయిల్ ఐడి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. సేమ్ ఈమెయిల్ ఐడి. ఇంకా పాస్వర్డ్ అయితే మనకు ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఇంకా ఒక నెంబరు, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్స్తో మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఏదైనా మనం ఎంటర్ చేసింది రాంగ్ అనుకుంటే రీసెట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ మనం అప్లై నవ్ అనాలి. సెకండ్ టైం అనమాట. మనకి ఫామ్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడైతే మన మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మిడిల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీకు లాస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఏజ్ యాజ్ ఆన్ టుడే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. కేటగిరీ యువరా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఈ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా నేషనాలిటీ ఇండియన్ అని ఇక్కడ టైప్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా ఇదైతే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఈమెయిల్ ఐడి మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇలాగైతే ఇవ్వాలన్నమాట. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఆధార్ నెంబర్ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క పాన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ హౌస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. స్టేట్ లొకాలిటీ సిటీ ల్యాండ్ మార్క్ స్టేట్ మీ యొక్క అడ్రస్లో నుంచి స్టేట్ పిన్ కోడ్. అలాగే మనకి ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేస్తే ఇదైతే కిందకైతే వచ్చేస్తుంది. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించి మనకి ఇక్కడ 10th క్లాస్ మన యొక్క పోస్ట్ని బట్టి ఇదైతే మెన్షన్ చేయాలి. నేనైతే ఇక్కడ MTS సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను హై స్కూల్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. సబ్జెక్ట్స్ అనేసరికి మనకి ఇంగ్లీషు, హిందీ, అలాగా సోషల్ సైన్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు, లేదంటే జనరల్ అని ఇవ్వచ్చు. ఇంకా బోర్డు లేదంటే యూనివర్సిటీ అంటే CBSE లేదంటే అలాగా అయితే కనుక మీ స్టేట్ బోర్డు అయితే ఆ యొక్క బోర్డు నేమ్ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా పాసింగ్ ఇయర్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అదైతే మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అలాగా అయితే ఇవ్వాలి. గ్రేడ్లో ఉంటే కనుక పర్సంటేజ్లోకి అయితే మనం మార్చుకోవాలన్నమాట. ఇంకా ఇంటర్మీడియట్ ఇంకా అదర్ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళైతే అవైతే మెన్షన్ చేయాలి. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు అయితే అవైతే వాళ్ళు ఇక్కడ ఆ కోర్స్ నేము, అలాగే నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, డ్యూరేషన్, ఇయర్ ఇవైతే మెన్షన్ చేయాలి. వాళ్ళకి అప్లికబుల్ అవైతే ఇవ్వాలన్నమాట. కిందకు వచ్చి మనకి ఫోటో ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. 3.5 ఇంటూ ఇక్కడ 4.5 సెంటీమీటర్స్లో. అలాగే మనకి ఇక్కడ ఈ JPG ఫార్మేట్లో అయితే అప్ టు 50 KB వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంక ఇక్కడ
హై స్కూల్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ పీడిఎఫ్ లేదంటే జేపీఈజీలో అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అది అప్లోడ్ చేయాలి. గ్రాడ్యుయేషన్ వాళ్ళది, పీజీ వాళ్ళది, ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళది. ఇదైతే ఆధార్ అందరూ అయితే ఇది ఆధార్ ఫ్రంట్, ఆధార్ బ్యాక్. ఇదైతే మనం పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ మనం ఆధార్ స్కాన్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళైతే కనుక ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ మనకి 3.5 x 1.5 సెంటీమీటర్స్లో, జేపీజీలో అయితే మనకి 25 KB వరకు అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా ఇక్కడ ఏదైతే టిక్ ఆన్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే వస్తుంది. మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఎడిట్ అయితే చేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. మనం ఇలా సేవ్ అండ్ కంటిన్యూ అంటే మనకి ఫీజు వచ్చేసరికి మన యూఆర్కి 500 రూపీస్ అయితే ఇచ్చారు. ఇదైతే పే చేయాలి. ఇంకా ఈ SC ST వాళ్ళకైతే కనుక 250 రూపీస్ అనమాట. యూఆర్ ఓబీసీ డబ్ల్యూఎస్కి 500, SC ST 250. ఇంకా ఉమెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అసలు లేదు, నిల్ అనమాట. వాళ్ళకైతే ఈ స్టెప్ అయితే ఉండదు. ఇంకా మనం ఇక్కడ ఈ పేమెంట్ అయితే చేయాలి 500 రూపీస్. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ మనకి QR అయితే వచ్చింది. ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. మనం కంటిన్యూ అన్నాము. ఇక్కడ ఏదైతే మనం ఈ బ్యాంక్ నేమ్, పేమెంట్ మోడ్, ఇక్కడ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇదైతే మనం డీటెయిల్స్ ఇచ్చేసి ఫీజు పే చేయాలి. తర్వాత మన డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ICHR సంబంధించి MTS LDC అండ్ టైపిస్ట్ అండ్ అదర్ అటెండర్ అండ్ అదర్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.